నెక్స్ట్ మనకు ఇప్పుడు ఈ పోలవరం లెఫ్ట్ కెనాలు రైట్ కెనాల్ రెండని చెప్పినాం. ఈ లెఫ్ట్ కెనాలు రైట్ కెనాల్ అయితే ఈ రెండు కెనాళ్ళు మనం తీసుకుంటే వాస్తవానికి పోలవరం రైట్ కెనాల్ కూడా కంప్లీట్ అయిపోయింది. లెఫ్ట్ కెనాల్ కంప్లీట్ అయిపోయింది. ఇది 181 కిలోమీటర్స్, ఇది 174 కిలోమీటర్స్. మనం నెక్స్ట్ శ్వేతపత్రంలో ఆర్థిక అంశాల్లో చెప్పుకుంటాం. అంటే వాస్తవానికి పోలవరం ప్రాజెక్టు పూర్తి కాలే, కానీ కెనాల్స్ మాత్రం పూర్తి అయిపోయినాయి. అయితే వాస్తవానికి 80 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణాకు తరలించడానికి ఈ పోలవరం రైట్ కెనాల్కి ఏమని చేశారంటే 2016లో పట్టిసీమ ఎత్తిపోతల పథకం అని పేరు పెట్టారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం అని పేరు పెట్టి అక్కడ పట్టిసీమ అంటే పోలవరం కింద ఆ విలేజ్ పట్టిసీమ అనేది, అక్కడ గోదావరి నదికి మోటార్లు పెట్టి వాటర్ను డంప్ చేసి రైట్ కెనాల్ ద్వారా మనకు ప్రకాశం బ్యారేజ్కి తరలించడం జరిగిందండి. అంటే ఇప్పుడు ఈ పోలవరం ప్రాజెక్టు 194 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించినప్పుడు 194 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించినప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే ఇక్కడ వాస్తవానికి కర్ణాటక మహారాష్ట్ర చూడండి, ఇక్కడ తెలంగాణ కూడా బ్యాక్ వాటర్, అంటే తెలంగాణకి బ్యాక్ వాటర్ వస్తుంది. అయితే మహారాష్ట్ర కర్ణాటక ఎందుకు ఇవ్వాలనేది ఒక పాయింట్. అంటే గోదావరికి ఉపనదులు ఉన్నాయి. గోదావరికి ఉపనదులు ఏంటి? గోదావరి కంటే ఎంపీ కిస్ అనేది గోదావరి యొక్క ఉపనదులు అండి. ఇది అంటే ఎంపీ కిస్ అనేది గోదావరి యొక్క ఉపనదులు. అంటే మంజిర కానీ, ప్రాణహిత కానీ, కిన్నెరసాని కానీ, ఇంద్రావతి కానీ, శబరి కానీ, సిలేరు కానీ, అట్లా మనం గోదావరి యొక్క ఉపనదులు ఏంది అంటే ఎంపీ కిస్ అని గుర్తుపెట్టుకోవాలి. అయితే వాస్తవానికి గోదావరిలో 3000 టీఎంసీల వాటర్ ఉంది. అయితే 1969లో బచావత్ ట్రిబ్యునల్ వేసారు, 73లో గోదావరి జలాల్ని పంచింది. ఆ గోదావరి జలాలు 2000 సంవత్సరం వరకు వర్తిస్తాయి. ఆనాడు కర్ణాటకకు, ఆనాడు మహారాష్ట్రకు, ఆనాడు మధ్యప్రదేశ్కు, ఆనాడు ఒడిస్సాకు, ఆనాడు ఆంధ్రప్రదేశ్లకు గోదావరి జలాలు డిస్ట్రిబ్యూట్ చేసింది 5 రాష్ట్రాలకి. మరి చేసినప్పుడు వాస్తవానికి ఈ పోలవరం ప్రాజెక్టు కట్టడం వల్ల అంటే మహారాష్ట్ర మధ్యప్రదేశ్ నుంచి మనకు ప్రాణహిత నది వచ్చి గోదావరిలో కలుస్తుంది కాబట్టి, ప్లస్ కర్ణాటక రాష్ట్రం నుంచి మంజిరా నది వచ్చి గోదావరిలో కలుస్తుంది కాబట్టి, మెయిన్గా ఈ శబరి, సిలేరు, కిన్నెరసాని నదులు వచ్చి తెలంగాణ నుంచి గోదావరిలో కలుస్తాయి కాబట్టి పోలవరం ప్రాజెక్టు కట్టడం వల్ల 45 టీఎంసీల బ్యాక్ వాటర్ తెలంగాణ వాడుకోవాలని నిర్ధారించారు. వెనక బ్యాక్ వాటర్ అంటే పోలవరం ప్రాజెక్ట్ ఇలా కట్టినప్పుడు ఇట్లా బ్యాక్ వాటర్ ఉంటుంది. ఆ బ్యాక్ వాటర్ 45 టీఎంసీలు వాడుకోవచ్చు తెలంగాణ, 45 టీఎంసీస్. అందుకే సీతారామ ఎత్తిపోతల పథకం అని మీకు భద్రాచలం జిల్లాలో దుమ్ముగూడెం దగ్గర స్టార్ట్ చేశారు. మన పోలవరం బ్యాక్ వాటర్ వాడుకుంటారు. తర్వాత కర్ణాటక 21 టీఎంసీలు వాడుకోవచ్చు. మరి మహారాష్ట్ర 14 టీఎంసీలు వాడుకునే విధంగా ఈ చట్టంలో పొందుపరచడం జరిగిందండి. పోలవరం ప్రాజెక్టు కట్టడం వల్ల బ్యాక్ వాటర్ని మహారాష్ట్ర 14 టీఎంసీలు వాడుకోవచ్చు, కర్ణాటక 21 టీఎంసీలు వాడుకోవచ్చు, తెలంగాణ 45 టీఎంసీలు వాడుకోవచ్చు. మరి ఇప్పుడు ఈ పోలవరం ప్రాజెక్టుకి ఎంత మనకు భూసేకరణ జరుగుతుంది అనేది మనం చూస్తే, ఇంకా ఇప్పుడు ఈ రిజర్వాయర్ నుండి కూడా ఒడిస్సా, ఛత్తీస్గఢ్ కూడా 5 టీఎంసీస్, 1.5 టీఎంసీలు వాడుకోవచ్చు అండి. ఇప్పుడు మనకి పోలవరం ప్రాజెక్టు కట్టినప్పుడు ఇక్కడ మనకు ఒక కొండ ఉంది, ఇటన్ని కొండలు ఉన్నాయి. ఇది వెస్ట్ గోదావరి డిస్టిక్, ఇది మనకు అల్లూరి సీతారామరాజు డిస్టిక్. ఇక్కడ పోలవరం కడతారు. ఈ మధ్యలో 2 కొండల మధ్య 48 రేడియల్ గేట్లతో కూడిన, మరి చూడండి స్పిల్వే అంటే 48 రేడియల్ గేట్లతో కూడిన స్పిల్వేని నిర్మించారు. ఇక్కడ 48 రేడియల్ గేట్లు పోలవరానికి. అంటే 48 రేడియల్ గేట్లతో కూడిన స్పిల్వే ఎత్తు ఎంత అంటే 1112 మీటర్లు అండి. 1000 అంటే 1118 మీటర్లు ఇది ఈ స్పిల్వే ఎత్తు. కింది నుంచి మనకు భూగర్భం నుంచి తీసుకుంటే, ఈ లెంత్ నుంచి తీసుకుంటే పోలవరం ఈ 48 గేట్లు ఇట్లా వరుసగా పెడతారు.
ఇలా 48 గేట్లు పెట్టినాక స్పిల్వే పొడవు అంటే ఈ స్పిల్వే యొక్క ఎత్తు 1100 అంటే 18 మీటర్ల హైట్ ఉందండి. దీనికి మనకు ఇటు ఇలా నీరు వచ్చిన తర్వాత ఇలా వచ్చేసి ఇటు కూడా పోతుంది. ఇటు అప్రోచ్ ఛానల్ ఉంటుంది. అప్రోచ్ ఛానల్ 2100 మీటర్లు ఉంది. దీని అప్రోచ్ ఛానల్ 2100 మీటర్లు. స్పిల్ ఛానల్ 2092 మీటర్లు స్పిల్ ఛానల్ అనేది. మరి పైలట్ ఛానల్ అని ఇట్లా ఇటు ఛానల్ కడతారు. దాని హైట్ ఎంత అంటే 1000 మీటర్లు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు 48 రేడియల్ గేట్లతో కూడిన స్పిల్వే 1112 మీటర్లు. ఇది అప్రోచ్ ఛానల్ 2100 మీటర్లు, స్పిల్ ఛానల్ 2092 మీటర్లు, పైలట్ ఛానల్ 1000 మీటర్లు ఎత్తు. 1000 మీటర్లు అంటే మనకు అదంతా అడగరు. మనకు మెయిన్గా ఈ పోలవరానికి కడుతున్న ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ అది అడుగుతారు మనకు. ఇప్పుడు ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ గ్యాప్ 1 564 మీటర్లు, గ్యాప్ 2 1750 మీటర్లు అండి. అంటే ఇక్కడ ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ అంటాం. ఇప్పుడు చూడండి, ఇది గ్యాప్ 1 564 మీటర్లు ఎత్తుంది, గ్యాప్ 2 1750 మీటర్లు ఎత్తు. ఇక కాంక్రీట్ డ్యామ్ గ్యాప్ 3 ఇది 162 మీటర్లు ఎత్తండి. మనకు కాపర్ డ్యామ్ అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్. ఇప్పుడు మనకి ఇది మేజర్గా అడుగుతారు. కాపర్ డ్యామ్ ప్రపంచంలో పోలవరానికి కట్టే డ్యామును కాపర్ డ్యామ్ అంటారు. కాపర్ డ్యామ్ అప్ స్ట్రీము డౌన్ స్ట్రీమ్ రెండు ఉంటాయి. ఇక్కడ ఈ గోదావరి యొక్క వరద వేగంగా ఉంటుంది కాబట్టి పోలవరం దగ్గర ఈ పోలవరం దగ్గర వచ్చే వరదను తట్టుకోవడం కోసం ఇక్కడ కాపర్ డ్యామ్ కడతారు. ఆ కాపర్ డ్యామ్ మీద గోదావరిలోకి నీళ్లు పంపుతూ ఉంటారు. అక్కడ కాపర్ డ్యామ్ యొక్క అప్ స్ట్రీమ్ 2300 మీటర్లు, 2340 మీటర్లు అప్ స్ట్రీమ్. ఇక్కడ డౌన్ స్ట్రీమ్ 1637 మీటర్లు. ఇది అప్ స్ట్రీమ్ కాపర్ డ్యామ్, ఇది డౌన్ స్ట్రీమ్. మరి ఇప్పుడు ఈ డౌన్ స్ట్రీము అంటే ఇట్లా డౌన్ ఉంటుంది, అప్ ఎత్తు ఉంటుంది, ఈ పక్కన ఎత్తు ఉంటుంది, డౌన్ ఉంటుంది. ఈ రెండు కాపర్ డ్యాములు కడతారు. దీనికి ఆనుకొని ఏం చేస్తారంటే 960 మెగావాట్ల కరెంటును ఉత్పత్తి చేస్తే పవర్ ప్రాజెక్టు కడతారు. అంటే 960 మెగావాట్ల కరెంటును ఉత్పత్తి చేసే పవరు డ్యామును కడతారు. అయితే ఇక్కడ వాస్తవానికి ఇక్కడ మనం చూస్తే 41.15 మీటర్లు ఎత్తు అని చెప్పినాను నేను పోలవరం. ఈ విధంగా పోలవరం ప్రాజెక్టు కడితే 199.58 ఎకరాల భూమిని సేకరించాలి. ఇప్పుడు ఇది అడుగుతారు మనకు, ఒకవేళ పోలవరం ప్రాజెక్టు హైటు 41.15 మీటర్స్ కనుక కడితే సేకరించవలసిన భూమి 1,99 ఎకరాలు. 1,99 ఎకరాలు భూసేకరణ అవసరం. అంటే 1,99 ఎకరాలు కావాలి మనకు 41.15 మీటర్లు కడితే. అందులో ఇప్పటి వరకు ఈ 1,99 ఎకరాలకు మెయిన్గా 86,659.10 ఎకరాల భూమిని సేకరించారు. ఇప్పుడు ఒక్కసారి పోలవరం ప్రాజెక్టు 41.15 మీటర్లు ఎత్తుగడితే 41.15 మీటర్లు ఎత్తుగడితే 1,99 ఎకరాలు కావాలి భూమి. అంటే 1,99 ఎకరాలు అంటే 1,00,000 ఎకరాలు కావాలి భూమి. ఆ 1,00,000 ఎకరాలు అయితే ఇప్పటివరకు సేకరించింది 83,659 ఎకరాలు సేకరించారు. ఇంకా ఎంత సేకరించాలి అంటే 1,99,000కి వెళ్ళి 83,659 ఎకరాలు తీసేస్తే ఇంకా మొదటి దశ కింద 16,440.48 ఎకరాలు సేకరించాలి. ఇంకా ఇంత భూసేకరణ చెయ్యాలి. ఇది మ్యాక్సిమం మన ప్రభుత్వం 2025 నాటికి 25 జనవరి నాటికి సేకరించాలని టార్గెట్ పెట్టుకుంది. మరి ఇప్పుడు చూడండి, ఒకవేళ
41.15 దశ నుండి 45.72 మీటర్ల ఎత్తు పెంచాలనుకోండి. 45.72 మీటర్ల ఎత్తు పెంచాలనుకుంటే మరొక ఇక్కడ 67,000 చూడండి 665.55 ఎకరాలు మరొక అదనంగా సేకరించవలసి వస్తుంది. అంటే జస్ట్ నీకు పెంచేది 4 మీటర్లే. 41 నుంచి 45 మీటర్ల వరకు కూడా పెంచుకోవచ్చు ప్రాజెక్టు, అంతవరకు అనుమతి ఉంది. పోలవరానికి 45.72 మీటర్ల వరకు అనుమతి ఉందండి. అంత మించి అనుమతి లేదు. ఒకవేళ ఈ వరకు కట్టాలనుకుంటే మరొక 67,000 ఎకరాలు సేకరించాలండి, ల్యాండ్ అక్విజిషన్ చేయాలి. సెకండ్ ఫేజ్ టు పోలవరం ల్యాండ్ అక్విజిషన్ టు 67,665 ఎకర్స్ సేకరించాలండి. కానీ ఇప్పుడు రెండో దశ కింద కూడా ఇప్పటివరకు సేకరించింది ఎంత అంటే కేవలం ఇక్కడ సేకరించింది 67లో 29,465.07 ఎకరాలు మాత్రమే సేకరించారు. ఇంకా 38,200 ఎకరాలు సేకరించాలి. ఇది సేకరించాలి. ఓకే, అంటే ఇప్పుడు ఒకవేళ రెండో దశ కట్టాలనుకుంటే మొదటి దశ 41.15 అయితే 1,00,000 ఎకరాలు సరిపోతుంది. దానికి ఆల్రెడీ 83,000 ఎకరాలు సేకరించారు. ఇంకా 16,000 ఎకరాలు సేకరించాలి. రెండో దశ 45.72 మీటర్లు ఎత్తు కావాలంటే 67,000 ఎకరాల భూమి కావాలి. 67,000 ఎకరాలు 29,000 ఎకరాలు సేకరించారు. ఇంకా 38,000 ఎకరాలు సేకరించాలి సెకండ్ ఫేజ్కి. మరి మొదటి దశ అంటే 41.15 మీటర్లు అండి. రెండో దశ దాన్ని లేపాలంటే ఇక్కడ చూడండి 41, 45 అంటే ఇంకొక 4 మీటర్లు ఎత్తు లేపాలి. ఇక్కడ మొదటి దశ కింద భూసేకరణతో పాటు ఇక్కడ ఎన్ని కుటుంబాలు నిరాశ్రులైతాయి అంటే 38,060 కుటుంబాలు నిరాశ్రులైపోతాయి మొదటి దశలో. అంటే ఇప్పుడు 41.15 మీటర్లు ఎత్తు లేపారు అనుకోండి డ్యాము. ఆ డ్యాము లేపడం వల్ల అంటే నిరాశ్రులయ్యే ఫ్యామిలీస్ 38,060 ఫ్యామిలీస్ నిరాశ్రులైపోతున్నాయి. 38,060 ఫ్యామిలీస్. మరి 38,060 ఫ్యామిలీస్ నిరాశ్రులైతే ఇప్పటి వరకు వాస్తవానికి 12,797 కుటుంబాలు మాత్రమే బదిలీ చేయబడ్డాయండి. అంటే పోలవరం ఇప్పట్లో పూర్తి కాదని అర్థం. ఎందుకంటే 38,000 ఫ్యామిలీస్లో 38,060 ఫ్యామిలీని షిఫ్ట్ చేయాలి. ఆ ప్రాంతం అన్నీ మీరు జనరల్గా చూస్తే పోలవరం పోయి మీరు చూస్తే మొత్తం కొండలకే ఉంటాయి ఇండ్లన్నీ. ఆ కొండకు ఒక గ్రామం ఉంటుంది, ఈ కొండకు ఒక గ్రామం ఉంటుంది, ఆ కొండకు ఒక గ్రామం, ఆ కొండకు ఒక గ్రామం ఉంటుంది. ఆ గ్రామాలన్నీ మునిగిపోతాయి అలా పోలవరం హైట్ లేపినప్పుడు. మరి ఇప్పుడు వాళ్ళని షిఫ్ట్ చేయాలంటే అటు విఆర్పురం దగ్గర వాళ్ళకి పునరావాసం కల్పించారండి. తర్వాత జంగారెడ్డిగూడెం దగ్గర కూడా ఇల్లు కట్టారు వాళ్ళకి. జంగారెడ్డిగూడెం దగ్గర చాలా ఇల్లు కట్టారు జంగారెడ్డిగూడెం దగ్గర. మరి అక్కడ అటువైపు విఆర్పురంకి వెళ్ళి కట్టారు. మరి ఇప్పుడు వాళ్ళందరినీ షిఫ్ట్ చేయాలంటే అంత ఈజీ కాదు. ఇప్పటి వరకు 12,797 ఫ్యామిలీలే షిఫ్ట్ అయినాయండి. మిగతా అంటే మొదటి దశలో 38,060 ఫ్యామిలీస్కి 12,797 ఫ్యామిలీస్ షిఫ్ట్ అయినాయి. అంటే ఇంకా 25,263 7 3 10 మరి చూడండి ఇక్కడ 10 ఇక్కడ 0 8 38,060 25,260 కుటుంబాలు 2026 నాటికి షిఫ్ట్ చేస్తామని ప్రభుత్వం అనౌన్స్ చేసింది. చూడండి షిఫ్ట్ చేస్తామని అనౌన్స్ చేసింది. మరి చూడండి మరి జనరల్గా మనం ఒక్కసారి చూస్తే ఇది ఇక్కడ ఇది 25,265 ఫ్యామిలీలు 2026 నాటికి షిఫ్ట్ చేస్తారండి. మరి ఇప్పుడు ఇంకా మనకు
ఈ రివైజ్డ్ ఎస్టిమేషన్ కమిటీ అని ఆర్ఈసి అని ఒక కమిటీ ఉంది. ఆర్ఈసి అని ఒక కమిటీ ఉంది, రివైజ్డ్ ఎస్టిమేషన్ కమిటీ. ఇక్కడ 2017-18లో వీళ్ళు ఎస్టిమేషన్ వేసిన దాని ప్రకారం ఇక్కడ మేజర్గా మనకు 41.15 మీటర్లు ఎత్తు లేపితేనే వాస్తవానికి 1,00,000 కుటుంబాలు నిరాశులైతేనే ఈ కమిటీ అంచనా వేసింది. జనరల్గా మన గవర్నమెంట్ ఏమనుకుంటుందంటే 38,000 కుటుంబాలను షిఫ్ట్ చేస్తే సరిపోద్ది అనుకుంది. కానీ 2017-18 సంవత్సరంలో రివైజ్డ్ ఎస్టిమేషన్ కమిటీ ఓన్లీ 41.15 మీటర్లు ఎత్తుగట్టాలంటేనే 1,00,000 కుటుంబాలు నిరాశలైపోతాయని చెప్తుంది. ఇలా ఎస్టిమేషన్ వేరే ఉంది. అంటే మనకు ఒక డ్యామ్ అనేది ఇలా కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు ఇలా లేపుకుంటూ పోయినప్పుడు ఇలా పైకి లేపుకుంటూ పోయినప్పుడు ఇట్లా వాటర్ వచ్చినప్పుడు ఇంకా ఫ్యామిలీస్ కొండలలో గ్రామాలన్నీ మునిగిపోతూ ఉంటాయి. దాన్ని అంచనా వేసిన రివైజ్డ్ ఎస్టిమేషన్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ కరెక్ట్ అండి. అందుకే 7 మండలాల్లో 340 గ్రామాల్లో 2,97,269 మంది జనాభా ఉర్రండి. ఇంకా పోలవరంకి వెళ్ళి ఇంకా వెస్ట్ గోదావరి జిల్లాలో కూడా ఉన్నారు. ఇంకా మరి ఎంత మనం తీసుకుంటే 1,00,000 కుటుంబాలంటే మరి జనరల్గా మనం చూస్తే 1,00,000 కుటుంబాలు నిరాశలైపోతాయని ఈ కమిటీ ఎస్టిమేషన్ వేసింది. ఇక్కడ మనకు మొదటి దశ 2 దశ భూసేకరణకే మొదటి దశలో మనకు ఎన్ని లక్షల ఎకరాలు 1,00,000 ఎకరాలు, రెండో దశలో 67,000 ఎకరాలు. మొదటి దశలో భూసేకరణకు పునరావాసానికి అయ్యే ఖర్చు 7,116 కోట్లు. రెండో దశలో భూసేకరణకు పునరావాసానికి అయ్యే ఖర్చు 18,801 కోట్లుగా రివైజ్డ్ ఎస్టిమేషన్ కమిటీ అంచనా వేసింది. ఇది అంటే ఇప్పుడు మొదటి దశ కింద భూసేకరణ చేయాలి, వాళ్ళకు పునరావాసం కల్పించాలంటే 7,116 కోట్లు ఖర్చు అవుతుంది. అంటే ప్రాజెక్టు కట్టడం ఎంత ఖర్చు అవుతుందో భూసేకరణకు పునరావాసానికి అంత ఖర్చు అవుతుంది. మరి వాళ్ళకు భూసేకరణకు పునరావాసానికి అంత ఖర్చు అవుతుందంటే మరి వాళ్ళకు భూమి పోతుంది, ఇల్లు పోతున్నప్పుడు ఇల్లు కట్టి ఇవ్వాలి, వాళ్ళకు అంత ల్యాండ్ కూడా ఇవ్వాలి వాళ్ళు బతకాలంటే భవిష్యత్తులో. మరి వాళ్ళకు ల్యాండ్ సమకూర్చి పెట్టాలి, కొనిపెట్టాలి గవర్నమెంట్. ఒకవేళ గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే ఆ ఏరియాలో గవర్నమెంట్ ల్యాండ్ ఇస్తుంది. గవర్నమెంట్ ల్యాండ్ లేకపోతే ప్రైవేటు వ్యక్తుల నుంచి ల్యాండ్ కొని ఆ ఫ్యామిలీకి 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాల భూమి ఇవ్వాలి. అది దున్నుకొని బతుకుతారు ఆ ఫ్యామిలీస్. అందుకే భూసేకరణకు మరి వాస్తవానికి మరి పునరావాసానికి ఫస్ట్ ఫేజ్కి 7,116 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేస్తే సెకండ్ ఫేజ్కు 18,801 కోట్లు ఖర్చు అవుతుందని ఎస్టిమేషన్ ఇచ్చారండి. మరి జనరల్గా నేను ఆల్రెడీ నిన్న చెప్పిన పోలవరం ప్రాజెక్టు 41-42లో కట్టి ఉంటే మనకు 129 కోట్లతోటి అయిపోయేది. 80-86 నాటికి 2,625 కోట్లని నిన్న రాసుకున్నాం మనం. అయితే 2010-11లో 16,010 కోట్లకు వచ్చింది టెక్నికల్ అడ్వైజరీ కమిటీ. 2017-18లో టీఏసీ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఇచ్చిన రిపోర్టు ప్రకారం 55,656.87 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసింది. కానీ ఇక్కడ రివైజ్డ్ కాస్ట్ రివైజ్డ్ ఆర్సీఏ అంటే రివైజ్డ్ కాస్ట్ ఎస్టిమేషన్ కమిటీది ఆర్సీఏ అంటాం. దీన్ని టెక్నికల్ అడ్వైజరీ కమిటీ అంటాం. వీళ్ళిద్దరూ పోలవరం మీద సర్వే చేశారు. సర్వే చేసినప్పుడు వీళ్ళ ప్రకారం పోలవరానికి అయ్యే ఖర్చు 55,656.87 కోట్లు. వీళ్ళ ప్రకారం పోలవరానికి ఖర్చు 47,725.74 కోట్లని. అంటే వీళ్ళిద్దరిది దాదాపు దగ్గరుంది అంచనాలు. పోలవరం ప్రాజెక్టు కట్టాలంటే ఇప్పుడు సుమారు 60,000 కోట్లు అవుతుంది అన్నట్టు. వాళ్ళ దగ్గర 47,000 కోట్లు 55,000 కోట్లు అంటే దగ్గర ఉన్నాయి. మరి జనరల్గా 17-18లో వాళ్ళు ఇచ్చిన రిపోర్టు ప్రకారం అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మిస్టర్ నవయుగ ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ కంపెనీకి పోలవరం బాధ్యతలను అప్పజెప్పడం జరిగింది.
పోలవరం ప్రాజెక్టును ఎవరు నిర్మించటం జరిగిందని అడిగితే ఏమని చెప్పాలి? నవయుగ. మరి చూడండి, నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్ అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత బెకామ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టు లిమిటెడ్, వీళ్ళిద్దరికి అప్పచెప్పారండి. ఒక్కటి మనకు 2014 నుంచి 2019 మధ్యకాలంలో మనం చూస్తే చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టును ఇద్దరికి అప్పచెప్పాడు. బికమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఒకటి, నవయుగ ఇంజనీరింగ్ లిమిటెడ్కు అప్పచెప్పాడు. వాళ్ళిద్దరూ దాదాపు పోలవరం ప్రాజెక్టు కన్స్ట్రక్షన్ చేశారు. కన్స్ట్రక్షన్ చేస్తే తర్వాత వచ్చిన ప్రభుత్వం ఏం చేసింది? 89(3) జీవో తీసుకొచ్చింది. 89(3) జీవో తీసుకొచ్చి వాళ్ళ యొక్క కాంట్రాక్టర్లు రద్దు చేసింది. అంటే ఏదైనా గవర్నమెంటు కాంట్రాక్టర్ను మార్చాలంటే కంపల్సరీ జీవో అనేది ఉండాలి. జీవో లేకుండా విరుద్ధంగా కాంట్రాక్టర్లు మార్చకూడదు. మరి వాళ్ళు అప్పటి వరకు ఎంత కట్టిండ్రు, మరి ఎంత ఖర్చు అయింది, ఆ డబ్బంతా కూడా వాళ్ళకి చెల్లించాలి. చెల్లించకుండా వాళ్ళని మధ్యలో తీసేస్తే ఊకోరు వాళ్ళు. మళ్ళీ వాళ్ళు పోయి కోట్లకు కేసేస్తారు. మేము ఇంత ప్రాజెక్టు కట్టినాం, ఇన్ని వేల కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేసినాం, మా గవర్నమెంట్ నుంచి వచ్చిన ఆదాయం ఇంత, ఇంకా మాకు ఇంత బిల్లులు రావాలి, మధ్యలో తీసేసారని వాళ్ళు కోర్టుకు ఎక్కుతారు. కాబట్టి వాళ్ళు ఎంత శాతం ప్రాజెక్టు కట్టిరు, అది ఎంత ఖర్చు అవుతుంది, అదంతా చెల్లించాలి. చెల్లించినాక ఒక ప్రత్యేక జీవో తీసుకొచ్చి వాళ్ళను ఆ కంపెనీ కాంట్రాక్టర్ రద్దు చేయాలి. మన ప్రభుత్వం ఏమనుకుందంటే, వైసీపీ ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టును ఈ నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్కు, బికమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్కు ఎక్కువ కాస్ట్కి టెండర్లు ఇచ్చిండు. అంటే ఇలా ఏదో ఈయనకి ఎంతో కమిషన్ ఉంది, ఇలా ఎంతో దోసుకుంటాడు, అంటే వీళ్ళకు ఏదో ఉన్నది. అంటే ఏ ప్రాజెక్ట్ అయినా ఏ రోడ్డు అయినా కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఉంటుందండి. ఇప్పుడు చూడు, పోలవరం ప్రాజెక్టు 55,000 కోట్లు అంటే, మరి కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్లు పెట్టిండంట కేసీఆర్. 1,00,000 కోట్లలో మేఘనా కంపెనీకే ఇచ్చిండు కాళేశ్వరం కూడా. అప్పుడు మెగా కంపెనీకి ఇచ్చినప్పుడు 1,00,000 కోట్లు ఇస్తున్నా, నాకు 40,000 కోట్లు, నువ్వు 60,000 కోట్లు ఖర్చు పెట్టుకున్నాడు. అంటే 40,000 కోట్లు ఒక కేసీఆర్కు వాటా వచ్చిందంటే చూడండి అలా. మరి జనరల్గా ప్రాజెక్టు 1,00,000 కోట్ల ఖర్చు అయితే మొత్తం అంచనా వేస్తే అంత కూడా కాదండి. కానీ ఎక్కువ చూపెట్టి అలా పర్సంటేజ్ అడుగుతారు. మరి జగన్ కూడా అనుమానం వచ్చింది, మరి పోలవరం అంతా ఈ నవయుగ కంపెనీ కట్టి, బెకాంగ్ కంపెనీ కడితే మరి నేను అధికారంలోకి వచ్చినా మరి నాకు పర్సంటేజ్ ఎట్లొస్తుందని మళ్ళీ ఏం చేసిందంటే రీటెండర్ విధానాన్ని తీసుకొచ్చిండు పోలవరం. అంటే రివర్స్ టెండర్ వేసిండు. రివర్స్ టెండర్ అంటారు. రీటెండర్ అంటే మళ్ళీ ఆ టెండర్ రద్దు చేసి వాళ్ళది కొత్త టెండర్ విధానానికి స్వస్తి పలికాడు. అంటే ఈయన ఏమని చెప్తుందంటే, రివర్స్ టెండర్ వేయటం వల్ల నేను పోలవరం ప్రాజెక్టుకి ఖర్చు తగ్గించినా అని చెప్తాను, గత ప్రభుత్వం కంటే తగ్గించినా అని చెప్తాను. చూడండి ఇక్కడ 17/8/2019 అప్పటికే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు. 17/8 మరి 17/8/2019లో రివర్స్ టెండర్ విధానాన్ని మరి పోలవరం ప్రాజెక్టుకు టెండర్లకు ఆహ్వానిస్తే కొత్త ఏజెన్సీ మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ దక్కించుకుంది. మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, మిస్టర్ మేఘన కృష్ణారెడ్డి. అందుకే మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అంటారు. మరి ఇప్పుడు పోలవరం ఎవరు కడతారు? మళ్ళీ మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు మళ్ళీ వచ్చిండు కదా, అదే కొనసాగిస్తుండా మళ్ళా టెండర్ మార్చిండా? మరి కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఈయన వచ్చి మళ్ళీ వాళ్ళకి ఇచ్చారు అనుకునేరు, మళ్ళీ నవయుగకి ఇచ్చారు, బెకాంకి ఇచ్చారు అనుకునేరు. ఆయన ఏం చేస్తున్నాడంటే ఇక మళ్ళీ ఎట్లాగా దాదాపు 78%కి వచ్చింది అది. ఇక మళ్ళీ కొత్త టెండర్ మారితే మళ్ళీ ఆలస్యం అవుతుందని ఆయన్నే కంటిన్యూ చేపిస్తాడు ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు ఈ మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఒప్పందం ప్రకారం
ఈ రివర్స్ టెండర్ ప్రక్రియ ద్వారా కేవలం ఆదా అయింది 1548 కోట్లు. అంటే 1548 కోట్లు ఆదా అయినప్పటికీ ఇక్కడ మరి జనరల్గా మనం ఒక్కసారి చూస్తే జనరల్గా 628 కోట్లు ఆదా అవుతుంది అనుకుంటే 1528 కోట్లు ఆదా అయింది. కానీ ఇక్కడ ఏం చేసిందంటే అదనపు పన్నుల వల్ల అదనపు వర్క్ వల్ల మళ్ళీ గవర్నమెంట్కి 2263 కోట్ల భారం పడ్డదండి. మళ్ళీ అదనపు వర్క్ కేటాయించడం వల్ల ఆదా చేసిన 1500 కోట్లకు పాటు ఇంకొక 700 కోట్లు అదనంగా జరిగేది. 2268 కోట్ల భారం పడ్డట్టు ఈ ప్రభుత్వం చెప్తుంది. మరి జనరల్గా ఒక్కసారి చూస్తే అసలు ఈ ప్రాజెక్టు ఎందుకు జాప్యమైంది అంటే 22/4/19 ఆనాటి సీఎం అంటే 22/4/19 అంటే 22/4/19 అంటే అప్పుడు చంద్రబాబు నాయుడే సీఎం ఉన్నాడు. ఆనాటి సీఎం పోలవరం ప్రాజెక్టు గురించి ఒక నివేదికను కోరితే హైదరాబాద్ వాళ్ళు ఐఐటి హైదరాబాద్ వాళ్ళు ఒక నివేదిక ఇచ్చారు. ఐఐటి హైదరాబాద్ వాళ్ళు నివేదిక ఇచ్చారు. అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్లో ఐఐటి అని ఉంది, మనకు సంగారెడ్డి దగ్గర ఐఐటి. అంటే పోలవరం మీద ఒక సమగ్రమైన నివేదిక ఇవ్వని అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధానంగా ఐఐటిని కోరితే వాళ్ళు ఐఐటి అంతా నిపుణులు వచ్చి పోలవరాన్ని మొత్తం క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాత వీళ్ళు మళ్ళీ ఏం చేశారంటే ఇక్కడ 15/11/2021 రిపోర్ట్ ఇచ్చారండి. ఇది 15/11 మరి ఆయన కోరింది ఎప్పుడు 22/4/2019లో పోలవరం మీద మూల్యాంకన చేసి రిపోర్ట్ ఇవ్వని ఐఐటి వాళ్ళని అడిగితే వీళ్ళు దాదాపు చాలా టైం రెండేళ్ళు టైం తీసుకున్నారు. 2 ఏళ్ళు టైం తీసుకొని పోలవరాన్ని మొత్తం స్టడీ చేసిన తర్వాత 22/4/2019లో చంద్రబాబు నాయుడు పోలవరం మీద నివేదిక కోరితే 15/11/2021 ఐఐటి హైదరాబాద్ వాళ్ళు నివేదిక ఇవ్వటం జరిగిందండి. మరి ఇచ్చినప్పుడు పోలవరం జాప్యానికి కారణాలు ఐఐటిహెచ్లో ఏమొచ్చినాయి అంటే ఎందుకు పోలవరం జాప్యం జరిగిందంటే కాంట్రాక్టు మార్చడం వల్ల, ఒప్పంద నిర్వహణ లోపం, కాంట్రాక్టు మార్చటం అది మెయిన్గా జాప్యానికి కారణం. అదే నవయుగ కన్స్ట్రక్షన్ వాళ్ళు బెకామ్ కన్స్ట్రక్షన్ వాళ్ళు కనుక ఆ ప్రాజెక్టు కంటిన్యూ చేసి ఉంటే తొందరగా పూర్తయ్యేది. కానీ మధ్యలో మేఘన కృష్ణారెడ్డిని మెగా ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్కి ఇచ్చేసరికి కొంత లేట్ అయిందని కూడా ఆ యొక్క ఐఐటిహెచ్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో ఉందండి. మరి తర్వాత ఏముందంటే తరచుగా డిజైన్లో మార్చడం, ఓసారి 41.15 మీటర్లు అంటారు, ఓసారి 45.72 మీటర్లు అంటారు. చూడండి మరి ఇక్కడ తరచుగా డిజైన్లు మార్చటం. ఇంకా మెయిన్గా చట్టపరమైన సమస్యలు. పోలవరం మీద ఆల్రెడీ ఛత్తీస్గఢ్, ఒడిస్సా, తెలంగాణలో కేసు వేసినాయి, ఆల్రెడీ కేసు నడుస్తున్నాయి పోలవరం మీద. ఈ చట్టపరమైన సమస్యలు ఒకటి, రివర్స్ టెండర్ ప్రక్రియ ఒకటి, కాంట్రాక్టులు మార్చడం ఒకటి, తరచుగా డిజైన్లు మార్చడం ఒకటి, ఒప్పంద లోపాలు ఒకటి, ఇవన్నీ కూడా పోలవరం ప్రాజెక్టుకి లేటు కారణాలను గురించి మరి ఈ ఐఐటి వాళ్ళు చేయటం జరిగిందండి, రిపోర్ట్ ఇవ్వటం జరిగింది. అయితే వాస్తవానికి ఏం చెప్తుంది ఈ ప్రభుత్వం అంటే మేము అధికారంలో ఉన్నప్పుడు 2014 నుంచి 19 మధ్య పోలవరం ఎట్లా ఉంది, మరి 19 నుంచి 24 మధ్య పోలవరం ప్రాజెక్ట్ ఎట్లా ఉంది శ్వేతపత్రంలో అంటే ఇక్కడ 1వ తారీఖు 4వ నెల 2014, 1వ తారీఖు 4వ నెల 2014 నుండి 31/5/2019 వరకు 11,762.47 కోట్లు టీడీపీ ప్రభుత్వం పోలవరం మీద ఖర్చు పెట్టిందండి. చూడండి ఇక్కడ టీడీపీ ప్రభుత్వం పెట్టిన ఖర్చు ఇక్కడ నుంచి ఇక్కడ 11,762.47 కోట్లు ఖర్చు పెట్టింది.
ఇందులో కేంద్రం 6,764.16 కోట్లు ఇచ్చింది. అంటే మనకి డేటా అడిగారు. 2014 నుంచి 2019 వరకు టీడీపీ ప్రభుత్వం పోలవరం మీద పెట్టిన ఖర్చు ఎంత? 11,762 కోట్లు. అందులో సెంట్రల్ ఇచ్చింది ఎంత? 6,764 కోట్లు. వాస్తవానికి పోలవరం ప్రాజెక్టుకి అయ్యే ఖర్చు అంతా ఎవరు భరిస్తామని చెప్పారు? కేంద్రం భరిస్తామని చెప్పింది. కేంద్రం భరించుంటే ఎప్పుడో పూర్తి అయ్యేది. మరి బైఫర్కేషన్ యాక్ట్ 2014లో పోలవరం ప్రాజెక్టుకి అయ్యే ఖర్చు అంతా కేంద్రం భరిస్తామన్నది. మరి ఇక్కడ ఏపీ గవర్నమెంట్ 11,762 కోట్లు ఖర్చు పెడితే 6,764 కోట్లు సెంట్రల్ ఇచ్చిందండి. అది టీడీపీ హయాంలో. అదే ఇక్కడ మీరు చూడండి, జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 1/6/2019 నుండి 31/5/2024 వరకు కేవలం పోలవరం మీద చేసిన ఖర్చు 8,382.11 కోట్లంట. అప్పుడు జనరల్గా 8,382.11 కోట్లు చేసినప్పటికీ అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అంటే ఇంత కేంద్రం రియంబర్స్మెంట్ చేసింది పోలవరం మీద. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే 4,996.53 కోట్లు ఖర్చు పెట్టిందండి. ఇక్కడ జాగ్రత్తగానండి. ఇక్కడ 1/6/2019 నుంచి 31/5/2024 వరకు పోలవరానికి కేంద్రం రియంబర్స్మెంట్ చేసింది ఎంత అంటే 8,382 కోట్లండి కేంద్రం ఇచ్చింది. 8,382 కోట్లు కేంద్రం ఇస్తే అందులో కేవలం 49.96 కోట్లు మాత్రమే ఏపీ గవర్నమెంట్ ఖర్చు పెట్టి మిగతా డబ్బులను వేరే వాటికి డైవర్ట్ చేసింది. అంటే వేరే వాటికంటే సంక్షేమ పథకాలకు. కేంద్రం ఇచ్చింది దేనికి? పోలవరం. అంటే పోలవరం మీద పెట్టవలసిన ఖర్చు పెట్టకపోవడం వల్ల ప్రాజెక్టు జాప్యమైంది, ఆలస్యమైంది. అంటే ఆ ఫండ్స్ వచ్చినాయి, పోలవరం మీద ఖర్చు పెట్టవని సెంట్రల్ 8,382 కోట్లు ఇస్తే కేవలం 49.96 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టింది. అంటే దాదాపు మిగతా 3,385.38 కోట్లు ఖర్చు చేయకుండా మరి జాప్యం చేసింది. అంటే ఖర్చు చేయకుండా జాప్యం చేయటం వల్ల ఇక్కడ భూ సేకరించటంలో పునరావాసం కల్పించడంలో ఆలస్యమైంది. ప్రాజెక్టు కట్టాలంటే ప్రాజెక్ట్ ఇట్లా లేపుతూ ఉంటే ఏం చేయాలి? లేపుకుంటూ పోతా ఉంటే ఆ నీళ్ళు వచ్చి ఏమవుతూ ఉంటాయి? ప్రాజెక్టులు ఆగుతాయి. ఆగినప్పుడు వెనక వాళ్ళు ఏమవుతూ ఉంటారు? మునిగిపోతూ ఉంటారు. మునిగిపోయినప్పుడు మునిగిపోవాలంటే వాళ్ళని ఫస్ట్ మనం ఎంత లేపితే ఎంత దగ్గర ఉన్న వాళ్ళని ఫస్ట్ తరలించాలి. ప్రాజెక్టు దగ్గర ఉన్న వాళ్ళని పైకి లేపినా కొద్ది దూరం వాళ్ళని తరలించాలి. మరి అప్పుడు ఆ ప్రాజెక్టు కడుతున్నప్పుడు భూసేకరణ చేయాలి కాబట్టి ఈ డబ్బులు దారి మళ్లించటం వల్ల భూసేకరణ మీద పునరావాసం మీద ఎఫెక్ట్ పడ్డదండి. ఇప్పటికి కూడా పోలవరం కట్టిన గేట్లు ఇప్పుడు మొత్తం ఇట్లా దింపరండి. దింపితే నేను చెప్పిన 1,00,000 కుటుంబాలు మునిగిపోతాయి. గేట్లు వదిలేయటమే ఇప్పుడు పోలవరం. ఎందుకంటే గేట్లు వదిలేస్తే వెళ్ళిపోతూ ఉంటాయి, వాటర్ వెళ్ళిపోతూ ఉంటే ఇప్పుడు వెనుకున్న వాళ్ళు సేఫ్ అవుతారు. ఇప్పుడు నువ్వు కట్టి గేట్లు మొత్తం క్లోజ్ చేస్తే వెనుకున్న వాళ్ళు అంతా మునిగిపోతారు. అందుకే పునరావాసం జరిగే వరకు కూడా పోలవరం గేట్లు తెరిచే ఉంటాయండి. ఇట్లా ఇంతవరకు వస్తుంది కదా గేట్, కరెక్ట్గా దాని మీద దిగుతుంది కదా, అంతవరకు వాటర్ ఉన్నప్పుడు ఎంతమంది ఎన్ని గ్రామాలు మునిగిపోతున్నాయి, ఎంతమంది పునరావాసం అవుతుందో అయిపోతుంది. ఆ వాటి మీద గేట్లు దింపినప్పుడు, వీటి మీద గేట్లు దింపినప్పుడు ఇట్లా కిందికి నుంచి ఉంటుంది కదా బేస్, ఇక్కడ నుంచి ఇక్కడ దీని నుంచి ఇక్కడికి దింపుతాడు కదా గేట్ కరెక్ట్గా. ఇదంతా వాటర్ ఉంటుంది కదా, ఈ వరకు ఇప్పుడు వాటర్ ఉంటుంది, ఎంత లేపేస్తే వెళ్ళిపోతూ ఉంటాయి. ఇవన్నీ కరెక్ట్ క్లోజ్ చేయాలంటే ఎంత ఎత్తు లేపిన తర్వాత అంత మనకు భూసేకరణ పూర్తి కావాలి, పునరావాసం పూర్తి కావాలి. మెయిన్గా ఈ 5 yearsలో పోలవరం జాప్యం జరగటానికి కారణం భూసేకరణలో ఆలస్యమైంది, పునరావాసంలో ఆలస్యం కావటం వల్ల జాప్యం జరిగినట్టు మనకు ప్రధానంగా తెలుస్తుందండి. ఇంకా ఏమైందంటే వాస్తవానికి ఇప్పుడు 2018 మనకు అంటే 2014 నుంచి
2018 నుంచి మనకు 19-20 వరకు కూడా ఇక్కడ మనకు అప్పర్ స్ట్రీమ్ కాపర్ డ్యాము, లోయర్ స్ట్రీమ్ కాపర్ డ్యామ్ అని చెప్పిన ఒక పక్కకు. ఇక్కడ మనకు ఈ కాపర్ డ్యామ్ మీద పెద్దగా ఆ మధ్యకాలంలో వరదలు రాకపోవటం వల్ల నీరు అనేది డ్యామ్ నుంచి, కాపర్ డ్యామ్ నుంచి ప్రవహించడం వల్ల డ్యామ్ అనేది కొట్టుకపోలేదు. కానీ ఇక్కడ 2020 జూలై నుండి 2024 మధ్య గోదావరికి విపరీతమైన వరదలు రావటం వల్ల ఈ కాపర్ డ్యామ్ అనేది డ్యామేజ్ అయినట్లు మనకు సర్వేలో తెలుస్తుంది. అంటే 14 నుంచి 19 మధ్య గోదావరికి ఎక్కువ ఉధృతమైన వరదలు రాకపోవటంతో ఇక్కడ ఈ గోదావరి నది నీరంతా కాపర్ డ్యామ్ మీదకి వెళ్ళి ప్రవహించినప్పటికి కూడా కాపర్ డ్యాము ఈ 5 ఇయర్స్లో ఎలాంటి విధ్వంసం జరగలేదు. మరి జనరల్గా చంద్రబాబు నాయుడు వస్తే వానలు పడవు అంటారు. మరి ఇప్పుడైనా వానలు పడవు, కానీ మొన్న ఒకసారి పడ్డాయి, విజయవాడ కొట్టుకపోయింది. మరి జగన్మోహన్ రెడ్డి వస్తే వానలు బాగా పడతాయి అంటారు. మరి రాజశేఖర రెడ్డి వచ్చిన, మరి జగన్మోహన్ రెడ్డి రాగానే 2020 జూలైలో వరదలు వచ్చినాయి. ఆ వరదలకు మొత్తం కూడా కాపర్ డ్యామ్ కొట్టుకపోయిందంటండి. అంటే ఇక్కడ చూడండి, నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు. నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. ఏమి ఇచ్చారంటే గ్యాప్ టు డీవాల్ పరిస్థితి అంచనా వేసింది. ఈ డీవాల్ 175 మీటర్ల నుంచి 360 మీటర్ల వరకు, సిహెచ్ 480 మీటర్ల నుంచి 500 మీటర్ల వరకు, హెచ్ 950 మీటర్ల నుండి 1000 మీటర్ల వరకు, మరియు సిహెచ్ 1170 మీటర్ల నుంచి 1370 మీటర్ల వరకు కొంత అంటే దెబ్బతిన్నాయని చెప్పిందండి. అంటే ఇట్లా ఈ డ్యామ్ ఇట్లా ఇప్పుడు ఈ కాపర్ డ్యామ్ కట్టినప్పుడు ఈ మీటర్లు అంటే ఇక్కడ ఉంటాయి, ఈ మధ్యలో పగుళ్ళు వచ్చినాయి అన్నట్టు, గ్యాబులలో ఇట్లా ఈ పగుళ్ళు వచ్చినాయి ఈ కాపర్ డ్యామ్కి. అంటే ఈ గ్యాబు మధ్య పగుళ్ళు వచ్చినాయి. పగుళ్ళు ఎప్పుడు వస్తాయి? దాదాపు చూడండి, పగుళ్ళు వచ్చినాయి. పగుళ్ళు వచ్చి మీకు కాపర్ డ్యాము ఎక్కువ దాదాపు 148 నుండి 695 మీటర్ల వరకు కొట్టుకపోయిందంట. అంటే ఇప్పుడు ఈ 4 ఇయర్స్లో ఈ కాపర్ డ్యాము పనులు చేపట్టకపోవడం వల్ల ఈ అప్పర్ కాపర్ డ్యాము, లోయర్ కాపర్ డ్యాము, అప్రోచ్ ఛానలు, పైలట్ ఛానలు, శిల్పి వేల మధ్య వాటరు ఉధృతంగా ప్రవహించి వాటి మధ్య గ్యాప్ వచ్చి ఈ వాల్స్ దెబ్బతిన్నట్లు మనకు సమాచారం వైసీపీ గవర్నమెంట్లో. అంటే ఆ వాల్స్ దెబ్బతినకుండా వైసీపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు 5 ఇయర్స్లో చేపట్టలేదు. అంటే అప్పుడు కాంక్రీట్ వేసో సున్నం వేసో ఏం చేయాలి? ఆ చర్యలు చేపట్టాలి. ఆ చర్యలు చేపట్టకపోవడం వల్ల మొత్తానికే డ్యామ్ మొత్తం కూడా కాపర్ డ్యామ్ మొత్తం చాలా వరకు ఎంత అంటే 148 మీటర్ల నుంచి 695 మీటర్ల వరకు కొట్టుకపోయిందని మెయిన్గా మనకు సర్వే చెప్తుంది. మరి ఇది ఒక అంచనా. ఇప్పుడు దీని తర్వాత మనం చూస్తే ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇది కాపర్ డ్యామ్ తర్వాత శిల్పి వే అని లాస్ట్కి ఉంటుందండి. ఇక్కడ శిల్పి వే ఉంటుంది, స్పిల్వే ఉంటుంది. ఇక స్పిల్వే ఎందుకు కట్టారంటే ఈ నీళ్ళు ఎక్కువైన తర్వాత ఈ నుంచి జారి కింద పడుతూ ఉంటాయి. ఈ స్పిల్వే నుంచి జారి కింద పడుతూ ఉంటాయి. జారి కింద పడ్డప్పుడు దీన్ని అంతా ఏం చేస్తారంటే కాంక్రీట్ తోటి బాగా బిడ్డేసుకుంటూ వస్తారు చాలా లోతు నుంచి గోదావరిలో. చాలా అంటే దాదాపు ఒక 60-70 మీటర్ల లోతు నుంచి గోదావరి తవ్వుకుంటూ అక్కడి నుంచి కాంక్రీటు సిమెంటు వేసుకుంటూ పైకి లేపుతారండి. లేపినప్పుడు ఏమైందంటే ఈ వాటర్ ఫ్లో దీని మీద పడ్డప్పుడు ఏమైందంటే అక్కడ ఇసుక ఉండదు. ఇసుక ఉండనప్పుడు ఆ నీళ్ళు దాని మీద పడ్డప్పుడు ఇట్లా వెళ్ళిపోతూ ఉంటాయి. అలాంటిది ఇక్కడ ఈ స్పిల్వే అంటారు, దీన్ని స్పిల్వే అంట. ఈ బండ ఇది ఏమైందంటే ఈ స్పిల్వే కిందికి దిగజారిపోయిందంట. ఈ 5 ఇయర్స్లో బండ ఇట్లా జారిపోయిందంట, జారి పక్కకి ఇట్లా ఒరిగింది. అంటే బండ ఒరగటం అంటే మీకు ఇప్పుడు మనం ఊళ్ళల్లో చెరువులు ఉంటాయి నాన్న. ఇట్లా చెరువు ఉన్నప్పుడు చెరువు నిండిన తర్వాత నీళ్ళు ఏమవుతాయి? ఈ పక్క సైడ్ నుంచి వస్తుంది. దీన్ని ఏమంటారు? తూము అనేది మధ్యలో ఉంటుంది, చెరువుకు మధ్యలో ఉంటుంది. ఇది మత్తడి అంటారు, అలుగంటారు.
చెరువు చివరి ఉంటుంది, తూమ మధ్యలో ఉంటుంది. చెరువు నిండంగానే ఇది గట్టిగా రాయితోటి కడతారండి, పొడుగు చాలా పడతారు ప్లాట్ఫారం లాగా. కట్టినప్పుడు ఆ చెరువు నిన్నప్పుడు వాటర్ వచ్చి ఈ రాయిల మీదకి వెళ్ళి కింద పడుతూ ఉంటారు. కింద పడేటప్పుడు ఈ కింద కూడా అంతా ఏం చేస్తారు, కాంక్రీట్ వేసి చేసినప్పుడు ఈ వాటర్ కింద పడ్డప్పుడు ఇక్కడ భూమి కోత గురి కాదు, కాంక్రీట్ అయిపోయినప్పుడు భూమి కోత గురి కట్టే పోతుంది. ఇట్లా అలుగు కూడా రాయితోటి కడతారు గట్టిగా. ఇక్కడ కూడా పోలవరానికి స్పిల్వే అని కట్టారు, స్పిల్వే ఒకటి. ఆ స్పిల్వే కట్టినప్పుడు అది సరైన మరామతులు చేపట్టకపోవడం, సరైన నిర్మాణం చేపట్టడం వల్ల ఆ బండ ఎడమ వైపు జారిపోయిందంట. మరి దాన్ని కూడా మళ్ళీ ఏం చేయాలి, ఆ బండను సరి చేయాలి. ఇట్లా జారిన బండను మళ్ళీ కరెక్ట్ సెట్ చేయాలి, ఇట్లా 4 పలకలుగా. దానికి చాలా ఖర్చు అవుతుంది మళ్ళీ. అందుకే పోలవరం జాప్యం జరిగినట్టు మనకు తెలుస్తుంది. మరి ఇంకా మనం ఈ పోలవరానికి సంబంధించిన డిజైన్లను ఎవరు వేస్తున్నారంటే, పోలవరం ప్రాజెక్టు సంబంధించిన డిజైన్లను ఎవరు వేస్తున్నారంటే ఆఫ్రీ కన్సల్ట్ అనే సంస్థ ఇస్తుంది. అదొకటి బాగా గుర్తుపెట్టుకోండి. ఆఫ్రీ కన్సల్టెన్సీ అంటే, ఆఫ్రీ కన్సల్టెన్సీ అనేది మనం జనరల్గా తీసుకుంటే ఆఫ్రికా దేశం చెందిన కన్సల్టెన్సీ. అది ఆఫ్రికా దేశం చెందిన కన్సల్టెన్సీ. మరి అది ఆఫ్రీ కన్సల్టెన్సీ పోలవరం ప్రాజెక్టులో డిజైన్ వేస్తుంది. ఇది ఒక్కటి మనకి ఇది ఎక్కువ అడుగుతారు కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఆఫ్రీ కన్సల్టెన్సీ అంటే ఏంటిది? కన్సల్టెన్సీ అంటే సలహాలు ఇచ్చేది. అది మనకు మేజర్గా ఈ సంస్థ వేస్తుంది కాబట్టి ఇది మనం